రాజానగరం నియోజకవర్గం కోరుకొండ గ్రామం శ్రీ పుంతలో కొలువయ్యున్న గంటాలమ్మ తల్లి నూతన ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఉప్పలపాటి వీరవెంకట సత్యనారాయణ అనంతలక్ష్మి దంపతులు ఆర్థిక సహాయం అందచేయగా, మాతా సీతారాముడు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు నూతన ఆలయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. ఆలయ ప్రారంభోత్సవం అనంతరం భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమాన్ని దాతలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పాత విగ్రహాలతో కొత్తగా ఉన్న విగ్రహం కూడా అటువంటిదే. అందులో కూడా శక్తి ఉండదు, లోపల జీవం ఉండాలి. ఆ జీవం ఇప్పుడు ఈ నిమ్మకాయల మీద ఆ కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అందరూ కూడా మా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, గత 56 సంవత్సరాల నుండి కోరుకొండ నుండి గోనడు వెళ్ళే పొంత రోడ్డులో ఆనాడు పెద్దలకి భూమిలో దొరికిన ఒక విగ్రహాన్ని ఆనాటి పెద్దలు కోనెల నరసింహమూర్తి గారు, గర్ర సీతారామ గారు, మునసూబు గారు, అలాంటి పెద్దలు భార్గవ్ గారు, అలాంటి పెద్దల ఆధీనంలో ఆ విగ్రహాన్ని ఇక్కడ ఒక చెట్టు కింద జారేశారు. ఆ చెట్టు మహావృక్షం అయ్యి ఆ చెట్టులోనే ఈ అమ్మవారు ఉంటుంది. అయితే దాన్ని ఇటీవల ఓ 40 సంవత్సరాల క్రితం రజ కులస్తుడు మొగటపల్లి నరసయ్య గారు ఇక్కడ చిన్న నీడ కింద ఒక గుడి కింద కట్టించారు. అయితే ఆ గుడి శిథిలం అయిపోయి ఆ అమ్మవారు నేటికి కూడా వానకు తడిసి ఎండకి ఎండి రాత్రులు పొగలు ఈ పందులు ఈ బయలు పొంతలు అసభ్యకరంగా ఉంటే డాక్టర్ భార్గవ్ గారు తల్లి అనంతం గారు చనిపోయినప్పుడు భార్గవ్ గారు ఈ దారికి వెళ్ళి నాతోటి సీతారాముడు కోరుకొండలో ఈశాన్యంలో ఉంది మహాతల్లి, బయలు పొందులో ఉంది, ఈ తల్లిని దిగొచ్చి ఎలుగులో పెట్టాలని చెప్పేసి భార్గవ్ గారు నాతో చెప్తే, ఆనాడు సర్పంచ్ ఓతాడు వెంకటరావు గారు అయితే ఆయన దగ్గరికి వెళ్ళి అమ్మవారి గుడి అక్కడ కడతాం కొంచెం తల ఇవ్వండి అంటే, నీకు నన్ను అడుగుతున్నాడు సీతారాముడు, నీకు నచ్చిన గారు కట్టమంటే అక్కడ నేను మీ అందరి సహకారంతో ఆ గుడి అక్కడ కట్టాం. కట్టాక ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెడదామంటే ఇక్కడ మా ఎస్సీ సోదరులు మేము ఇప్పుడు బట్టో వచ్చిన కానీ చోట ఇక్కడ ఉంది కాబట్టి ఈ విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్తా గీయలేదు, ఆ ఏరియాగా ఇక్కడ గుడి కట్టాలని చెప్పేసి మన ఊళ్ళు అన్న దాని మీద ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా నేను ఈ దాత ఏ దాత దొరుకుతాడో అని చెప్పి చూస్తే ఇవాళ ఉప్పరపాటి సుబ్బారావు గారు కుమారుడు మన ఉప్పరపాటి వీరవెంకట సత్యనారాయణ గారు, వారు శ్రీమతి అనంతలక్ష్మి గారు దంపతుల సహకారంతో 2 లక్షల రూపాయలు రమారామి ఖర్చు పెట్టి ఈ ఆలయం నిర్మించి ఇచ్చారు మన పొంతలో గంటారం తల్లికి. ఈనాడు మా సంఘాల ద్వారా, గ్రామస్తుల ద్వారా, పరిసర గ్రామస్తులు అందరి ద్వారా, భక్తులు అందరి దయ వల్ల ఈనాడు మన గంటారం తల్లిని ఈ మహా యాగోలాడి పుణ్యక్షేత్రమైన ఈ ఆలయంలో అమ్మవారిని నెలకొల్పుట జరిగింది. ఈ అమ్మవారు పెట్టిన యాల గ్రామానికి సస్యశ్యామలంగా ఉండి పరిసర గ్రామస్తులు అందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి అన్ని రకాలు కూడా సహకరించి అమ్మవారికి ఆశీస్సులు పొందుతారని మనసా వాక్స కోరుకుంటూ, మా సంఘాల్లో మాకు సహకరిస్తున్న గ్రామస్తులు, పరిసర గ్రామస్తులు అందరూ కూడా మనసు పూర్తిగా మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ భోజనానికి రావాలి. ఈ